అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త అధ్యయనానికి నాంది పలికాయి. కుల మత పార్టీల సమీకరణాలను పక్కన పెట్టి ప్రజలు మార్పు వైపు అక్కడ క్లియర్గా మొగ్గు చూపిన పరిస్థితుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ సుధాకర్ ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల అండదండలు ఉన్నటువంటి అభ్యర్థులు, మరోవైపు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ట్రాన్స్జెండర్లపై ఉన్న వివక్షను పక్కన పెట్టి వారిని కూడా తమ ప్రతినిధిగా అంగీకరించే స్థాయికి చిట్యాల ప్రజలు ఎదిగారంటానికి ఈ తీర్పు ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటన్నింటినీ తలదన్ని ప్రజల మద్దతుతో సుధాకర్ గెలవటం నిజంగా అక్కడ చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల గుర్తుల కంటే అభ్యర్థి వ్యక్తిత్వం, సేవా భావమే ముఖ్యమని ఓటర్లు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్ ఇచ్చిన హామీలు నచ్చి ప్రజలు గెలిపించారు. ఈ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మలుపుగా నిలిచిపోతుంది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే తపన ఉంటే ఎవరైనా నాయకులు కావచ్చు అని చిట్యాల ప్రజలు నిరూపించారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఆ ట్రాన్స్జెండర్ మీరు స్క్రీన్ మీద ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రచారంలో కూడా చాలా క్లియర్గా ఇంటింటికి తిరుగుతూ నేను ఇక్కడ వార్డు మెంబర్ని అయితే నేను ఏం చేస్తాను అన్నది కూడా క్లియర్గా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి తమ వార్డు ప్రజలకు కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ని కాదన్నారు, బీఆర్ఎస్ని కాదన్నారు, బీజేపీని కాదన్నారు, ఇంకా పేరెన్నికైన పార్టీలని కాదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈ ట్రాన్స్జెండర్ని గెలిపించడం పట్ల ప్రజలు ఎంత కమిటెడ్గా, ప్రజలు ఎంత చిత్తశుద్ధిగా, ఎంత నిజాయితీగా పనిచేసే వాళ్ళకే మేము ఇస్తాం, పనిచేసే వాళ్ళనే మేము గెలిపిస్తాం, మాకెప్పుడు అందుబాటులో ఉండేటి వాళ్ళని మేము గెలిపిస్తాం, మా సమస్యలు తెలిసిన వ్యక్తికే మేము గెలిపిస్తాం, ఎవరిలో నిజాయితీ ఉందో వాళ్ళనే గెలిపిస్తామని చెప్పి క్లియర్గా అభ్యర్థి పట్ల వాళ్ళు విజయం కట్టబెట్టారంటే నిజంగా చిట్యాల ప్రజలకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓట్ల రాజకీయాల్లో రాత్రికి రాత్రి డబ్బులు పంచి, మందు పంచి, ఇంకోటి తాయిలాలు ఇచ్చి గెలుపొందుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం. కానీ ఇక్కడ అవేమీ లేదు. ఇక్కడ పార్టీలని చూడలా, ఇక్కడ పార్టీ గుర్తుల్ని చూడలా. స్వతంత్ర అభ్యర్థి, అందులో కూడా ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఈ అభ్యర్థి అయితేనే ఇక్కడ వీళ్ళు గెలిస్తేనే మన ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, మన సమస్యలు పట్టించుకుంటారని చెప్పి అక్కడ ప్రజలు భావించారు. కాబట్టి డెఫినెట్గా సుధాకర్కి విజయాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా ప్రతిరోజు కూడా వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశారు. ఇక్కడ వార్డులో అభివృద్ధి కోసం నేను శాయశక్తులా కృషి చేస్తాను, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రజలు నమ్మారు. కాబట్టి ఆ అభ్యర్థి పట్ల, ఆ ట్రాన్స్జెండర్ పట్ల నమ్మకం ఉంది కాబట్టి గెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా ఇదొక మంచి పరిణామం. ట్రాన్స్జెండర్లు అంటే వాళ్ళు ఒక విషయానికే పరిమితం అయిపోతారు. ఇక్కడ బస్సుల్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఏదన్నా శుభకార్యాల దగ్గరికి వచ్చి హడావుడి చేస్తుంటారు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మేము రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు, మేము ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్ మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందులో తక్కువ అని ట్రాన్స్జెండర్లు ఇలాంటి ఆలోచన ధోరణి రావటం అనేది చాలా గొప్ప పరిణామంగా చెప్పాలి. రాజకీయాల్లో ఇంకా చాలామంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి. వివక్షలు ఎన్ని రోజులన్నీ పోయాయి. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా, ప్రజల అభివృద్ధికి మనవంత సాయం చేసేందుకు ఆలోచన కలిగి ఉన్నామా లేదా, ఇది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నిజంగా ఇదొక డెఫినెట్గా ఒక మంచి పరిణామంగా చూడాలి. భవిష్యత్తులో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయినాయి అనడానికి ఈ గెలుపే ఒక నిదర్శనంగా నిలిచినటువంటి పరిస్థితుంది. ఈ వీడియో పట్ల తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చిట్యాలలో ఒక ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉండి గెలుపు సాధించడాన్ని ఏ విధంగా చూస్తారు? ప్లీజ్ కామెంట్.